బీజేపీ వాళ్ళు. ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తాయి? మేము చెప్తున్నాం గర్వంగా బీజేపీలో మేము రాముని వారసులమే, ఈ గడ్డ రాముని వారసత్వంతో వచ్చింది, జై శ్రీరామ్ అనే అంటాం. లేకపోతే జై సోనియా అంటే పైసలు వస్తాయా, జై ఇందిరమ్మ అంటే పైసలు వస్తాయా? ఇందిరమ్మ అంటే ఎమర్జెన్సీ వస్తుంది, సోనియమ్మ అంటే ఇటలీ వస్తుంది, ఈ దేశ పౌరసత్వం యాదికి వస్తుంది. ఈ పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతారో బాధ్యతాయుత స్థానంలో ఉంటే అర్థం కాదు. మీరు దేవాదాయ శాఖ మంత్రి, మీరు ప్రతి మీటింగ్ లో జై కాంగ్రెస్ జై సోనియా అంటున్నారు. ఎన్ని పైసలు వచ్చినాయో చెప్పుర్రి. ఢిల్లీలో అధికారం లేని సోనియా గాంధీ ఏం పైసలు ఇస్తుందో చెప్పుర్రి. ప్రజలు పన్నులు కడితే వచ్చిన పైసలతోటి ఇల్లు కట్టి ఇందిరమ్మ ఇల్లు అని పెడుతున్నారు. ఎన్ని పైసలు వస్తున్నాయి ఇందిరమ్మ పేరు చెప్తే చెప్పుర్రి. మేము బరాబర్ అంటామో అని చెప్తున్నాం. మేము రాముని గుడి కడతామో అని చెప్పినాం, కట్టినాము.